హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. తర్వాత మనం ఒక మల్టీడిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉండింది. ఆ 4000 tons సంబంధించి 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఇంకొక బార్జ్ కూడా సీజ్ చేసాం. అరౌండ్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 1000 మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది. అండ్ ఒక 64 మెట్రిక్ టన్స్ సాయితేజ అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది. వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది.